ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇవాళ ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం విజయవాడలో జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్లో చంద్రబాబు పాల్గొనున్నారు. మధ్యాహ్నం గుంటూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాక్థాన్ కార్యక్రమంలో పాల్గొని హ్యాక్థాన్ను ప్రారంభించనున్నారు. అలాగే పొత్తూరులో జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనకు సంబంధించి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నగరంలో మురళీ పార్చనకోటంలో జరిగే జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ టూరిజం సిటీలో పర్యాటక అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొత్తం ప్రత్యేక హెలికాప్టర్లు కూడా ఆయన గుంటూరుకు బయలుదేరుతారు. మధ్యాహ్నం గంటకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇక్కడ పోలీస్ శాఖ, ఏపీ పోలీస్ శాఖ ఆధారంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీతో పాటు కొందరు మంత్రులు, అలాగే ఇతర పోలీస్ అధికారులు కూడా పాల్గొంటారు, విద్యార్థులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరుగా కాబోతున్నారు. అలాగే దాని తర్వాత కూడా ఆయన పల్నాడు జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ జిందాల్ సంస్థ ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉండే పార్టీ నేతలు, ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరిస్తారు. దాని తర్వాత కూడా అక్కడ కూడా ఆయన కొంతమందితో సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా సాయంత్రం పల్నాడు జిల్లా పర్యటన ముగించుకొని సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా ఉండవల్లి నివాసానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకుంటారు. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.